ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లాలోటువంటి అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈరోజు ఈ డిమాండ్ల పైన ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా దాదాపు 1996 నుంచి ఇక్కడ కార్మికులు ప్రజల మలమూత్రాలన్నీ శుభ్రం చేస్తూ ప్రజా ఆరోగ్యాలు మన ఆరోగ్యం అని చెప్పి చెబుతూ కార్మికులంతా అనారోగ్యం పాలై ఈరోజు ప్రజలకందరికీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నీ శుభ్రం చేసి ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా అందరూ బాగుండాలని చెప్పి ఆలోచించినటువంటి కార్మికులకి ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఎలాంటి హామీలు కూడా పట్టించుకోకుండా ఈరోజు తుంగలో దొక్కే ఏర్పాటు చేస్తుంది. అలాగే మున్సిపాలిటీ పరిధిలో దాదాపు కార్మికులు సేవలు చేసి చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే డైలీ వేజ్ కార్మికులు వాళ్ళను ఎప్పుడైతే దాదాపు ఇప్పుడు గతంలో మన కరోనా టైంలో చేర్చుకొని ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఆఫీసులకి చేరుస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు దాకా కూడా వాళ్ళను ఒక నెల ఒక కాంట్రాక్టర్ తీసుకొని వాళ్ళకి జీతాలు రాకుండా జీతభత్యాలు లేకుండా వాళ్ళను చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు నెల ఎవరన్నా కానీ ఒక కాంట్రాక్టర్ కంటిన్యూగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆఫీసులో చేర్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ఈడ మాకు ఇచ్చేటటువంటి ఈ రాష్ట్రకాల ప్రకారం ఈ 20వ తారీఖు నుంచి రేపు నెల చాలా విజయవాడ పోవడానికి ప్రతి ఒక్క కార్మికుడికి ఇక్కడున్న డిమాండ్ల ప్రకారం ప్రతి ఒక్కటి వర్తించాలని చెప్పి ఏపీ మున్సిపల్ అన్నమయ్య జిల్లా పరిధిలో డిమాండ్ చేస్తున్నాం.